23 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని చెప్పారు. ఇక వ్యవసాయ రంగంలో 2,50,00,000 మంది ఉపాధి పొందారని, ఐటీ రంగాల్లో 6 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. ఇక 24 గంటల కరెంటు వల్ల పారిశ్రామిక ప్రగతి సాధించిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ. 10 ఏళ్లైంది రాష్ట్రం సాధించి. 2024 జూన్ 2కి 10 ఏళ్లు పూర్తయిపోతుంది. దశాబ్ద కాలం పూర్తవుతుంది. రాష్ట్ర ఏర్పాటుతో పాటు మరో లక్ష్యమైనటువంటి రాష్ట్ర పునర్నిర్మాణం అనేటువంటిది ఒక దశాబ్ద కాలం పాటు సుమారు తలసరి ఆదాయంలో ఈ దేశంలో నంబర్ 1 తెలంగాణ నిలిపింది తెలంగాణ రాష్ట్రం తీరు ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. వ్యవసాయాన్ని ఈ దేశంలో నంబర్ 1 చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి మంచినీటి పథకాన్ని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పంటల కొనుగోలు చేసింది, రైతాంగాన్ని ఆదుకునేది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాలను అధిగమించి గుజరాత్ను, మహారాష్ట్రను, కర్ణాటకను అధిగమించి ఇటు పరిశ్రమల్లో కానీ అటు ఐటీలో కానీ తెలంగాణ ముందుకు తీసుకుపోయింది. ఉపాధుల కల్పనలో ఐటీ సెక్టార్లోనే సుమారు ప్రత్యక్షంగా తెలంగాణ వచ్చినాకనే 6,30,000 ఉద్యోగాలు వచ్చినాయి. పారిశ్రామిక రంగంలో 16 లక్షల ఉపాధులు వచ్చినాయి. ఇతర సేవా రంగాలలో సర్వీస్ సెక్టర్ అంటాం, ఆ సేవా రంగాలలో మరో లక్షలాది ఉపాధులు వచ్చినాయి. వ్యవసాయ రంగంలో 2.5 కోట్ల మందికి ఉపాధి వచ్చింది నిలకడగా.